మనకి కర్కాటక రాశిలో గురువుతో పాటు శుక్రుడు మరియు బుధుడు కూడా అంటే మూడు శుభగ్రహాలు మీ మేషరాశి వారికి కర్కాటక రాశిలో 4వ భావంలో ఉంటున్నాయి. మరి 4వ భావంలో మూడు శుభగ్రహాలు 23వ తేదీ జూన్ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటాయి మూడు గ్రహాలు. మరి వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ప్రస్తుతం మీకు మేషం వారికి ఏనాడ్సిన ఒకటి నడుస్తుంది. మరి దీనివల్ల మీకు 21వ తేదీ నుంచి కుజుడు కూడా మారిపోతున్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క విషయాలు అంటే ఈ గ్రహాల మార్పు వల్ల కలిగే శుభమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తున్నది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడైతే చతుర్థ భావంలో ఈ మూడు గ్రహాలు కలిసి ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు మెయిన్గా ఎప్పటి నుంచో ఫలానా విద్యా సంబంధించిన విషయాలు ఆగిపోయి ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, క్లియర్ అవ్వడానికి చాలా చక్కటి యోగం అని చెప్పాలంటే. 2-3 గ్రహాలు అంటే ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉంటే ఒక యోగము, రాశిలో ఉంటే ఒక యోగము, మరొక గ్రహంతో కలిస్తే ఒక యోగము, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక అద్భుతమైన యోగం. ఇలా త్రిగ్రహ కూటమి అంటే 3 గ్రహాలు 3 శుభగ్రహాలు కలిసినందుకు మీకు ఎప్పటి నుంచో వాహనం కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ వెహికల్ ఉంటుంది, ఒక బైక్ అనుకోండి, కార్ అనుకోండి, అటువంటివి కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. వాహనమే కాకుండా మీకు గృహయోగం, భూయోగం, అదేవిధంగా గతంలో మీ మీద పడినటువంటి నింద తొలగిపోవడానికి, మీకు రావాల్సిన ఆస్తి రావడానికి, మీరు స్వయం కృషితో మీరు సొంతంగా కష్టపడి సంపాదించుకునేది ఇల్లు కట్టుకోవడానికి చాలా 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 అనుకూలంగా ఉంది. ముఖ్యంగా జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఉండే గ్రహస్థితి. తర్వాత లేదంటే తర్వాత ఉంది గురువు ఉన్నందుకు, కాకపోతే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చూడండి, ఫలానా గృహం వెతుక్కుంటున్నాము, ఫలానా స్థలం వెతుకుతున్నాం, మాకు అనుకూలమైనది దొరకట్లేదు అంటూ ఉంటారు. ఇది సరైన సమయం. మరి ఏనాడు శని ఒకటి నడుస్తుందిగా మీకు 12వ స్థానంలో శని భగవానుడు ఉంటే శని యొక్క ప్రభావాన్ని కూడా మీకు 4లో ఉండే గురువు యొక్క దృష్టి వలన, నవమ దృష్టి వలన దాని ప్రభావం కూడా తగ్గుతుంది. అంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త మీకు అనుకూలిస్తాయి. అదేవిధంగా మీకు 21వ తేదీ నుంచి కుజుడు కూడా మారిపోతున్నాడు, రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల కొంత భూమూలకంగా ధనయోగము ఉంటుంది, కుటుంబ సభ్యులతో చిన్నపాటి డిస్ప్యూట్స్ ఉంటూ ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం, ఆదివారం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మరియు నిత్యము కూడా సూర్య భగవాను యొక్క ఆరాధన పెట్టుకోండి. సూర్య ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, గణపతి క్షేత్రానికి, గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి. మరియు మీరు శని, రాహు, కేతు, కుజుడు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది గోచారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, జన్మజాతకంగా ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అంటే లగ్నము, ధనస్థానము, పరాక్రమ స్థానము అంటే సిబ్లింగ్ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, సంతాన స్థానము, రుణరోగ శత్రుస్థానము, వివాహము, జీవిత భాగస్వామి స్థానము, ఆకస్మిక సంఘటనలు, తండ్రి, ఉన్నత విద్యలు, అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్థానాల్లో శుభగ్రహాలు కలిసి ఉన్నాయో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి గోచారంలో వచ్చినటువంటివి ఏంటంటే ఇది కాలంలో అనుకూలించడం వల్ల, అంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ పెట్టింది, లేకపోతే ఒక బట్టల షాప్ వాడు స్కీమ్ పెట్టాడు, పర్మనెంట్గా 365 రోజులు స్కీమ్ పెట్టక ఒక సీజన్ అంటాడు, ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం సేల్ అంటాడు. అలాగా గోచారంలో ఉండే గ్రహాలు ఏంటంటే ఫలానా సమయంలో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నది మీ భావం నుంచి, మీ లగ్నం నుంచి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు మీకు అనుకూలిస్తాయి. కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మ జాతకంలో ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నందుకు ఒక ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉన్నందుకు ఒక యోగాన్ని కలిగి ఉంటుంది. యోగము అంటే ఇంకో గ్రహంతో కలయిక.
అది రాశితో కలయిక, నక్షత్రంతో కలిసి ఉందా, లేకపోతే ఇంకొక గ్రహంతో కలిసి ఉందా అనేటువంటి చూడాలి. అది ఒక గ్రహంతో కలిసి ఉందా, 2 గ్రహాలతో కలిసి ఉన్నాయా, 3తోనా, కొంతమందికి 8 గ్రహాలు అష్టగ్రహ కూటమిలో కూడా పుడతారు. అష్టగ్రహ కూటమి ఈజ్ వెరీ రేరెస్ట్ థింగ్ అన్నమాట. సో అలాగా మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2 గ్రహాలు అవి శుభగ్రహాల, పాపగ్రహాల గుర్తుపెట్టుకోండి. ఈ శుభగ్రహాలు అంటే ఏమిటి? శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు. క్రూర గ్రహాలు శుభగ్రహాలు అంటారు. ఇవి అన్ని కూడా ఒక్కొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ఎలాగా అంటే అప్పుడు శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడు. ఓకే, ఈ 4 కూడా చక్కటి శుభగ్రహాలు. మరి పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే ఇందులో ఉన్న అర్ధపాపిని ఉంటారు. ఎవరు? రవి అర్ధపాపి, పూర్ణపాపి కాదు. అదేవిధంగా క్షీణచంద్రుడు పాపి అవుతాడు, పూర్ణచంద్రుడు శుభుడు అవుతాడు. అలాగే పాడైపోయినటువంటి గ్రహం ఏదైనా పాపి అవుతుంది. అంటే ఏంటి? నీచంలో ఉంది, పాపగ్రహాల మధ్యలో ఉంది, అది శుభగ్రహం కూడా పాప ఫలితాలు ఇస్తుంది. అయితే అందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రాహువు, కేతువు, శని, కుజ. ఈ 4 ప్రధానంగా పాపగ్రహాలు. రవి అర్ధపాపి అవుతూ ఉంటాడు. సిచ్యువేషన్స్ బట్టి గ్రహాలు మారిపోతుంటాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శుభగ్రహాలు మీకు కంప్లీట్ గా మీ యొక్క లగ్నం నుంచి, లగ్నంలో కానీ, ధనస్థానం అంటే 2వ స్థానంలో కానీ, 4లో కానీ, 5లో కానీ, 7వ భావంలో కానీ, అదేవిధంగా మీకు లాభభావంలో కానీ శుభగ్రహాలు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు పోర్ట్ఫోలియో కూడా చూడాలి. మరి క్రూర గ్రహాలు ఏమిటంటే ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తాయని చెప్తాను. 3వ భావంలో అంటే పరాక్రమం. మీకు ధైర్యంగా ఒక పని చేయాలంటే క్రూర గ్రహాలు కలయిక ఉండాలి. అంటే ఏమిటంటే రవి కుజులు కావచ్చు, శని కుజులు కావచ్చు, అదేవిధంగా మనకి కుజుడు రాహు కావచ్చు, కుజుడు రవి కావచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే రాహువు, కేతువు, కుజుడు, రవి అండ్ పాప ఫలితం, పాప సంబంధం కలిగిన గ్రహం, ఇవి ఏం చేస్తాయంటే వెరీ క్లియర్గా ఇవి మీకు 3లో ఉన్న, 6వ భావంలో ఉన్న, 3లో ఉంటే పరాక్రమాన్ని ఇస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇస్తుంది. 6వ భావంలో ఉంటే శత్రువు నిలబడలేడు మీ ముందు, గుర్తుపెట్టుకోండి. 6లో కుజుడున్న జాతకుడు చూడండి, ఈ శత్రువు మీ ముందు నిలబడలేడు, శత్రువు నాశనము అంటుంది శాస్త్రం. అదేవిధంగా 6వ స్థానంలో అధిక గ్రహాలు. ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఏముంటుంది అంటే కొంచెం ఎక్కువ కర్మలు పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ పోరాటం ఉంటుంది లైఫ్లో శుభగ్రహాలు, పాపగ్రహాలు ఉన్నది. కాకపోతే పోరాడేటువంటి శక్తిని కూడా ఆ గ్రహాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిది, ఎందుకంటే దశమం కూడా కార్యం చేయడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానం. సో ఎప్పుడైతే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో, క్రూర గ్రహాలు ఉన్నాయో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది, ఇచ్చి తీరుతున్నందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి లాభంలో ఏంటంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు 2 ఫలిస్తాయి. మరి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒకవేళ శుభగ్రహాలు ఉంటే, పాపగ్రహాలు ఉంటే ఏంటంటే అది కంఫర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం. అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కోసారి శుభగ్రహంతో, శుక్రుడితో చేసిన పాపగ్రహాలు అనుకోండి, అలవాట్లు, కొంచెం వ్యసనాలు అలవాట్లు ఎక్కువ అవుతుంటాయి. అంటే వ్యసనాలని, ఇన్వెస్ట్మెంట్స్ని, అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలను 12వ భావం చెప్తుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఉంటాయి. మరి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, మంచి ధనవంతుడు అవుతాడు. కలయిక ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు కలయిక. పాపగ్రహాలు కలయిక ఉందనుకోండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏదో ఒక పేచి, కుటుంబ సభ్యులు ఇతనికి సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఇతని కుటుంబ సభ్యులతో కలవలేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు 2 మంచివే, కానీ అవి ఎక్కడ ఉంటే ఎటువంటిది అనేటువంటి చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు మెడ దగ్గర మూవింగ్ అయ్యేటువంటి మజిల్ ఉండాలి, అంతేగాని స్టిఫ్గా ఈ చేయి దగ్గర ఉన్నట్టుగా స్టిఫ్గా ఉండేది ఉంటే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే చూడలేము, తిరగలేము, మాట్లాడలేము, అటు ఇటు తిప్పలేము. అంటే ఇది మూవింగ్ అయ్యేలా ఉండాలి, అంతే కదా.
కాళ్ళకి మోకాళ్ళ దగ్గర మూవ్ అవ్వాలి కానీ కింద కాళ్ళు పై భాగం తొడ దగ్గర మూమెంట్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉంటే మనిషి నిలబడలేడు. అంటే మన యొక్క శరీర భాగాలలో ఎక్కడ మీకు బెండ్ అవ్వాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనేటువంటి సిస్టమ్ ఎలా అయితే భగవంతుడు క్రియేట్ చేశాడో, గ్రహాలు కూడా పరాక్రమం ఉండాలా వద్దంటే ఉండాలి. అప్పుడు 3వ గ్రహంలో పాపగ్రహాలు ఉండాలి. శత్రువుపై జయం ఉండాలా లేదా కాంపిటేటివ్గా తీసుకోవాలి లేదా కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలా లేదా అంటే 6వ భావంలో పాపగ్రహాలు ఉండాలి. అది చాలా మంచిది. మరి ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా నేను కెరీర్లో నిలబడాలంటే దశమంలో పాపగ్రహాలు ఉండాలి. అయితే సహజంగా ఈ పాపగ్రహాలు 3, 6, 12 దశమ స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లాభస్థానంలో ఉంటే కూడా మంచిదే. కానీ శుభగ్రహాల ప్లేస్లో శుభుడు, పాపగ్రహాలు ప్లేస్లో పాపలు ఉన్నప్పటికీ కూడా పోర్ట్ఫోలియోస్ అంటాయి. అంటే ఏమిటి, ఆ పాపగ్రహాలు మీకు అక్కడ మంచిని ఇస్తుందా లేకపోతే ఇబ్బంది ఇస్తుందా అంటే ఎలాగా. 6లో పాపగ్రహాలు ఉన్నాయండి కానీ అది ఎప్పుడు ఏదో ఒక కోర్టు కేసుని గొడవలనే చూపిస్తుంది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. అందుకని మీరు ఏం చేయాలి, ఎక్కువగా మీకు గొడవలు అవుతున్నాయి 6లో ఉండే పాపగ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానాధిపతి 6వ స్థానం. అంటే మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది 6వ భావము. గొడవలు అవుతున్నాయి, అప్పులు అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంది నా లైఫ్లో అన్నప్పుడు మీ లగ్నం నుంచి అంటే మీరు మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమో తెలుసుకొని అక్కడ నుంచి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు దానం ఇవ్వండి. 5వ భావంలో ఉండే గ్రహానికి సంబంధించిన మంత్రం చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రేయ నమః.